వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ కొన్ని సంవత్సరాలుగా యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇరాను, అమెరికాకు మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక పశ్చిమ ఆసియాలో చాలా దేశాల్లోనే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గాజా, పాలస్తీనాకి, ఇజ్రాయెల్కి మధ్య కూడా చాలా భారీ ఎత్తున యుద్ధం జరిగింది. ఇంకా ప్రస్తుతానికి కూడా అదే విధమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన సైనిక శక్తి ఉన్న టాప్ 7 దేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఈ లిస్టులోనే మొట్టమొదటగా ఉన్న దేశం అమెరికా. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల మీద సైనిక పరంగా చాలా వరకు అభివృద్ధి చెందిన దేశం. అదేవిధంగా రక్షణ కోసమని కొన్ని $1 ట్రిలియన్ ఖర్చు పెట్టేంత ఆర్థిక స్తోమత ఉన్న దేశం కూడా. ఈరోజు అమెరికా దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు, అదేవిధంగా రక్షణ వ్యవస్థలు చాలా భారీ ఎత్తున వాళ్ళు సమకూర్చుకోవడం జరిగింది. ఈరోజు అమెరికా దరిదాపుల్లోనే ఏ దేశం కూడా ప్రస్తుతం లేదు. ఇక 2వ స్థానంలోనే రష్యా ఉంది. రష్యా ఆర్థికంగా అమెరికా అంత అభివృద్ధి చెందకపోయినా సరే రష్యా దగ్గర చాలా భారీ ఎత్తున అణు ఆయుధాలు ఉన్నాయి. అదేవిధంగా నేవీ పరంగా కూడా చాలా వరకు రష్యా అభివృద్ధి చెందిన దేశం. ఇక ఇంతకు ముందు ప్రత్యక్షంగా అమెరికా, రష్యా పోటాపోటీగా ఉన్న సమయంలోనే రష్యా వాళ్ళు చాలా భారీ ఎత్తున ఆయుధాలని సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా అమెరికాతో పోటీ పడగల ఆయుధ సంపత్తి ఉన్న దేశం రష్యా మాత్రమే. కాబట్టి రష్యా 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలోనే చైనా ఉంది. చైనాకి అత్యంత ఎక్కువ మంది సైనిక శక్తి ఉంది. ఇక్కడ సైన్యంలోనే కొన్ని మిలియన్ల మంది సైనికులు చైనా తరపున పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా చైనా కూడా అణు ఆయుధాలు కలిగి ఉన్న ఇంకొక దేశం. ఈ చైనా ఈ మధ్యకాలంలో చాలా భారీ ఎత్తున అధునాతన ఆయుధాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇక 4వ స్థానంలోనే మన భారతదేశం ఉంది. మన భారతదేశం దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి గురించి గత కొంతకాలం క్రితం వరకు అంతలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దేశం అయితే కాదు. కానీ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తరువాత ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క సైనిక శక్తిని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో 4వ స్థానంలో సైనిక శక్తి విషయంలో మన భారతదేశం ఉన్నది. ఇక 5వ స్థానంలోనే ఫ్రాన్స్ ఉన్నది. ఫ్రాన్స్ దగ్గర కూడా చాలా వరకు అధునాతన ఆయుధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ సైన్యం కూడా చాలా పటిష్ట స్థితిలో ఉంది. వాళ్ళ దగ్గర కొత్తగా ఈ టెక్నాలజీ పరంగా డెవలప్ చేసుకొని చాలా ఆయుధాలను సమకూర్చుకుంటూ ఉంది. ఫ్రాన్స్ తర్వాత అంటే 6వ స్థానంలోనే సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా తర్వాత 7వ స్థానంలో జపాన్ ఉంది. జపాన్ మీద సైనిక పరంగా చాలా వరకు ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా సరే జపాన్ టెక్నాలజీ పరంగా చాలా వరకు అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఈ ఆయుధాలు సమకూర్చుకోవడంలో వాళ్ళకున్న టెక్నాలజీని, మేధో సంపత్తిని వాళ్ళు ఉపయోగించుకొని చాలా భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నారు. అదేవిధంగా సైనిక శక్తి పరంగా కూడా ప్రపంచంలో వాళ్ళు 7వ స్థానంలో ఉండడం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సైనిక శక్తి పరంగా ఉన్న 7 దేశాలు. థ్యాంక్ యూ.
ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.